నమస్కారం. వర్తమానం ఛానల్కి మీ అందరికీ స్వాగతం. వార్తలు చదువుతున్నది డాక్టర్ ఎం లక్ష్మణాచార్యులు. ముఖ్యాంశాలు: గాజా మృతుల సంఖ్య 29,692కి చేరిక. అమెరికా వాయుసేన ఉద్యోగి ఆత్మహత్యా ప్రయత్నం. మహారాష్ట్రలో మళ్లీ రిజర్వేషన్ మంటలు. తేడా వస్తే తొలగిస్తాం, టీడీపీ అభ్యర్థులకు బాబు హెచ్చరిక. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలంటే రాహుల్ ప్రధాని కావాలి. మెడికల్ వాల్యూ టూరిజం డెస్టినేషన్ల హైదరాబాద్, మంత్రి దామోదర రాజనరసింహ. హ్యాట్రిక్ విజయంతో సిరీస్ పట్టేసిన భారత్. కోడింగ్ కాలం చెల్లినట్లే. గత 24 గంటల్లో కనీసం 86 మంది పాలస్తీనీయులు మరణించారు మరియు 131 మంది గాయపడ్డారు. ముట్టడి చేయబడిన గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ తన దాడిని కొనసాగిస్తున్నట్టు భూభాగ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఇజ్రాయిల్ ఆక్రమణ గాజా స్ట్రిప్లోని కుటుంబాలపై 7 మారణకాండలకు పాల్పడింది. గత 24 గంటల్లో 86 మంది అమరవీరులు మరియు 131 మంది గాయపడ్డారు అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రక్షకులు వారిని చేరుకోలేకపోవడంతో చాలామంది ఇప్పటికీ శిథిలాల కింద మరియు రోడ్లపై చిక్కుకున్నారు అని ప్రకటన జోడించబడింది. యుఎన్ ప్రకారం గాజాపై ఇజ్రాయిల్ యుద్ధం ఆహారం, స్వచ్ఛమైన నీరు మరియు ఔషధాల యొక్క తీవ్రమైన కొరత మధ్య భూభాగంలోని జనాభాలో 85% మందిని అంతర్గత స్థాన భ్రంశంలోకి నెట్టింది. అయితే యుఎన్ ప్రకారం ఎస్కేవ్ యొక్క మౌలిక సదుపాయాలలో 60% దెబ్బతిన్నాయి లేదా నాశనం చేయబడ్డాయి. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇజ్రాయెల్ మారణ హోమం ఆరోపణలు ఎదుర్కొంది. జనవరిలో మధ్యంతర తీర్పు టెల్ అవీవ్ మారణ హోమ చర్యలను నిలిపివేయాలని మరియు గాజాలోని పౌరులకు మానవతా సహాయం అందించడానికి హామీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గాజాపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ అమెరికా వాయుసేనకు చెందిన ఓ ఉద్యోగి ఇజ్రాయిల్ దౌత్య కార్యాలయం ఎదుట ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు. ఇజ్రాయిల్ దౌత్య కార్యాలయం ఎదుట అమెరికా వాయుసేన ఉద్యోగి ఆత్మహత్యా యత్నం. ఇంటర్నెట్ టెస్ట్ అమెరికా వాయుసేనకు చెందిన ఒక ఉద్యోగి వాషింగ్టన్లోని డీసీలోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం ఎదుట ఆత్మహత్యా యత్నం చేశాడు. ఈ ఘటనకు ముందు అతడు తనను తాను అరోన్ బుష్వెల్లా పరిచయం చేసుకున్నాడు. ఈ నరమేధంలో నేను ఇంకా భాగస్వామిని కాబోను అని ప్రకటించాడు. పాలస్తీనా వాసుల బాధతో పోలిస్తే తాను అనుభవించబోయేది తక్కువే అని పేర్కొన్నాడు. ఆ తర్వాత రికార్డింగ్ పరికరాన్ని నేలపై ఉంచి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను శరీరంపై పోసుకుని నిప్పండించుకున్నాడు. ఫ్రీ పాలస్తీనా అని నినాదాలు చేశాడు. అగ్నికిలల్లో కాలుతూ నేలపై పడిపోయాడు. సమాచారం అందుకున్న సీక్రెట్ సర్వీస్ సిబ్బంది తగిన పరికరాలతో అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేశారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి సంక్లిష్టంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై అధికారులు మాట్లాడుతూ అత్యంత తీవ్రమైన రాజకీయ నిరసన చర్యగా అభివర్ణించారు. మహారాష్ట్రలో మరోమారు రిజర్వేషన్ మంటలు రాజుకున్నాయి. అంబాద్ తాలూకాలోని తీర్థపురి పట్టణంలో ఛత్రపురి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద మరాఠా నిరసనకారులు రాష్ట్ర రవాణా బస్సును తగులబెట్టారని ఓ అధికారి తెలిపారు. దీనిపై మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎంఎస్ఆర్టీసీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో జల్నా ప్రాంతంలో బస్సు సేవలను నిలిపివేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మరాఠా ఆందోళనకారులు బస్సును తగులబెట్టారని ఆరోపిస్తూ ఎంఎస్ఆర్టీసీ అంబాద్ డిపో మేనేజర్ స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీసు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మరాఠా రిజర్వేషన్ బిల్లును మహారాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీని ప్రకారం మరాఠాలకు 50% పరిమితిని మించి అదనంగా 10% రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఫిబ్రవరి 20న అసెంబ్లీలో కోటా బిల్లు ఆమోదం పొందిన తర్వాత కూడా మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరంగి పాటిల్ తన దీక్షను విరమించలేదు. పైగా ఈ ఆర్డినెన్స్ నోటిఫికేషన్ను 2 రోజుల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 24న రాష్ట్రంలో మరో ఉద్యమం ప్రారంభమైంది. తాజాగా మనోజ్ జరంగే మాట్లాడుతూ మరాఠా కమ్యూనిటీకి
అందిస్తానన్న రిజర్వేషన్ సంతృప్తికరంగా లేదని అన్నారు. ఏపీ ప్రయోజనాలే ప్రధానంగా, గెలిపే లక్ష్యంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక జరిగిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు తెలిపారు. నిన్న ప్రకటించిన 94 మంది దేశం అభ్యర్థులతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఎన్నికల వరకు అభ్యర్థులు ప్రజల్లో ఉండాలని, వారి పనితీరు సరిగ్గా లేకపోతే మార్చేందుకు వెనుకడుగు వేయనని హెచ్చరించారు. అభ్యర్థుల పనితీరును ప్రతి వారం పర్యవేక్షించి సర్వే చేయిస్తానని, తేడా వస్తే వేటు తప్పదని స్పష్టం చేశారు. రాబోయే 40 రోజులు టీడీపీ జనసేన పార్టీకి అత్యంత కీలకమని అన్నారు. జనసేన నాయకులు కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం పొత్తులతో పోటీ చేస్తామన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. అభ్యర్థి వల్ల ఎవరైనా అసంతృప్తితో ఉంటే 1కి 10 సార్లు స్వయంగా వెళ్లి కలవాలని స్పష్టం చేశారు. తటస్థులకు కలిసి రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించి అన్ని వర్గాలకు సూచించాలని తెలియజేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. భారత జోడోలో కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్నారని తెలిపారు. ఇప్పుడు న్యాయయాత్ర పేరుతో యాత్ర కొనసాగుతుందన్నారు. బీజేపీ ఎప్పుడు మతాన్ని రెచ్చగొట్టడమే చేస్తుందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఎప్పుడు మతాన్ని రాజకీయం చేయరని అన్నారు. బీజేపీ పుట్టిన తర్వాతనే దేవుళ్లను మొక్కుతున్నట్టు క్రియేట్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగజారుడు రాజకీయం చేస్తోంది బీజేపీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. గుడి కట్టండి, దేవుడి గుడి కూడా రాజకీయానికి వాడుకోవాలని బీజేపీ చేస్తోందని అన్నారు. ఎమోషన్ పాలిటిక్స్ చేస్తోంది బీజేపీ అన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా హెల్త్ మినిస్టర్ అంబర్ జెడ్ వండర్సన్, గవర్నమెంట్స్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్కి చెందిన ఉన్నత స్థాయి అధికారుల బృందం హైదరాబాద్లోని ట్రెండెంట్ హోటల్లో సమావేశమయ్యారు. గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో మెడికల్, పారామెడికల్, హెల్త్ కేర్ రంగాలలో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలపై రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహతో చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ద్వారా నాణ్యమైన వైద్య విద్యను అందిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా 8,515 మెడికల్ గ్రాడ్యుయేట్స్, 6,880 మంది నర్సింగ్ గ్రాడ్యుయేట్స్ పాటు 22,970 మంది పారామెడికల్ కోర్సులను విజయవంతంగా పూర్తి చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ నగరం మెడికల్ వాల్యూ టూరిజం డెస్టినేషన్ల ప్రపంచ ప్రఖ్యాతంగా ప్రసిద్ధి చెందినట్టు మంత్రి వెల్లడించారు. రాంచీలో జరిగిన 4వ టెస్టులో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. అన్ని విభాగాలలో రఫ్ఫాడించిన టీమిండియా హ్యాట్రిక్ విజయంతో సిరీస్ కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ యువ స్పిన్నర్లు టామ్ హర్ష్లీ, షోయబ్ బషీర్లు హడలెత్తించిన శుభ్మన్ గిల్ 52 నాట్అవుట్ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. మరోసారి ఆపద్బాంధవుడి అవతారం ఎత్తిన ధ్రువ్ జురెల్ 39 నాట్అవుట్. సమయోచిత బ్యాటింగ్లో రోహిత్ సేన 5 వికెట్ల తేడాతో విజయ ఢంకా మోగించింది. భారత జట్టు విజయానికి ఇంకా 63 పరుగులు కావలసిన దశలో క్రీజ్లోనికి వచ్చిన జురెల్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో జట్టును ఒడ్డున పడేసిన అతడు గిల్లో కలిసి 6వ వికెట్లు 72 పరుగులు జోడించాడు. బషీర్ బౌలింగ్లో 2 రన్స్ తీసిన జురెల్ టీమిండియాకు చిరస్మరణీయ విజయం అందించాడు. దాంతో 12 ఏళ్ల క్రింద 2.1తో సిరీస్ నెగ్గిన ఇంగ్లాండ్ సైరో రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకుంది. 2022 నవంబర్లో ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని లాంచ్ చేసిన సమయంలో ఏఐ చాట్ సామర్థ్యాలను ఫిదా అయ్యాడు. లేటెస్ట్ టెక్నాలజీ హాట్ డిబేట్లా మారింది. చాట్ జీపీటీతో జనరేటర్ ఏఐ నూతన శిఖరాలకు చేరడంతో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు సైతం తమ సొంత చాట్ను క్రియేట్ చేశాయి. భవిష్యత్ ఏఐదే అని తేల్చేశారు. బిల్ గేట్స్, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్
సామ్ ఆల్ట్మన్ వంటి టెక్ దిగ్గజాలు జాబ్ మార్కెట్స్పై ఏఐ ప్రభావాన్ని పసిగట్టారు. అయితే ఏఐ పలు అవకాశాలను సృష్టిస్తుందని కొందరు చెబుతుండగా, లక్షలాది కొలువులు లేటెస్ట్ టెక్నాలజీ ఫలితంగా కనుమరుగవుతున్నాయని మరికొందరు వాదిస్తున్నారు. ఇక ఎన్విడియా CEO జెన్సన్ హువాంగ్ కూడా జాబ్ మార్కెట్స్పై ఏఐ ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు. లేటెస్ట్ టెక్నాలజీతో ఎవరైనా ప్రోగ్రామర్ అవుతారని, రాబోయే రోజుల్లో పిల్లలు కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదని హుషేంగ్ చెప్పుకొచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.